గోవింద 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 గోవింద. బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం. వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. నిరుపమ గుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్చాసక్త భక్తౌ ఘరక్షి నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిం వితన్వన్. కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల దివ్యక్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉండేటువంటి స్వామివారి యొక్క సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలలో స్వామికి మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి గోదా అమ్మవారి యొక్క మాలలు ప్రస్తుతం స్వామివారి యొక్క చెంతకు చేరుకోబోతూ ఉన్నాయి. శ్రీవల్లిపుత్తూరు దివ్యక్షేత్రంలో తులసీ కాననోద్భవా అని తులసి వనంలో జన్మించినటువంటి ఆ భూజాత గోదా అమ్మవారు తన యొక్క భక్తి ప్రపత్తులతో ఆ మహావిష్ణువుని శ్రీరంగనాథుణ్ణి ఆ గోవిందుణ్ణి కేవలము భక్తి ప్రపత్తులతో మాత్రమే తాను సొంతం చేసుకున్నటువంటి మహా గొప్ప తల్లి ఆ గోదా అమ్మవారు మనందరికీ కూడా భగవంతుణ్ణి పొందేటువంటి మార్గాన్ని చూపారు. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ఈ గొప్పదైనటువంటి గోదా అమ్మవారి యొక్క తిరుమాల ఉత్సవాన్ని మనమందరం కూడా ప్రస్తుతం వీక్షించబోతూ ఉన్నాం. ఆ గోదా అమ్మవారి యొక్క తిరుమాల చేరుకున్నది మన తిరుమల దివ్యక్షేత్రానికి. ఎంత గొప్పది ఈ గోదా అమ్మవారి యొక్క జీవన తత్వము యొక్క వైభవం ఏమిటి అనే కొన్ని విషయాలు ఈ సందర్భంగా మనమందరం కూడా తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఎందుకు ఈ మాలకు ఇంత వైశిష్ట్యం ఉన్నది? ఎందుకు ఈ మాలను ఇంత వైభవంగా స్వామి చెంతకు చేరుస్తూ ఉన్నారు అనంటే మనమందరం కూడా మరి గోదా అమ్మవారి యొక్క చరితమును కాస్త రుచి చూడవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. అందుకే అంటున్నారండి పెద్దలు, కల్పాదౌ హరిణా స్వయం జనహితం దృష్ట్వైవ సర్వాత్మనా
ప్రోక్తం స్వస్య చ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం సర్వేషాం ప్రకటం విధాతుమనిశం శ్రీధన్వినవ్యే పురే జాతాం వైదిక విష్ణుచిత్తతనయాం గోదాముదారాం స్తుమః జాతాం వైదిక విష్ణుచిత్తతనయాం గోదాముదారాం స్తుమః. గోదా అమ్మవారి యొక్క వైభవాన్ని చెబుతూ ఉన్నది ఈ శ్లోకం. కల్పాదౌ హరిణా స్వయం జనహితం దృష్ట్వైవ సర్వాత్మనా. భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు మనందరికీ కూడా హితాన్ని తెలియపరచాలి అని, మనందరినీ కూడా రక్షించాలి అని కల్పాదౌ కల్ప ఆది నుండి కూడా స్వామి ఎన్నో అవతారాలలో విచ్చేశాడు. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రాఘవ బలభద్ర ఇలా స్వామి అనేకానేక అవతారాలలో విచ్చేసి మనకు జ్ఞాన ప్రబోధనం చేసి అధర్మము నుండి మనల్ని రక్షిస్తూ మనకు ఎంతో గొప్పగా భక్తి ప్రపత్తులతో తనని తానే స్వయంగా పొందేటువంటి మార్గాన్ని కూడా మనకు చెబుతూ భగవంతుడు ఎంతో గొప్పగా మనల్ని రక్షించాడు. చివరికి కృష్ణావతారంలో భగవంతుడు తానే స్వయంగా జగద్గురువుగా మారి భగవద్గీతను కూడా ఉపదేశం చేశారు. కానీ ఆ ఉపదేశాన్నంతటినీ కూడా మనమందరం కూడా జాగ్రత్తగా మరి పొందుపరుచుకున్నామా లేదా? మనం ఆ ఉపదేశాన్ని చాలా గొప్పగా అవగతం చేసుకున్నామా లేదా? మరి ఆ ఉపదేశంతో మనం అందరం కూడా ముక్తి మార్గం వైపుకి జ్ఞానంతో భక్తి ప్రపత్తులతో వెళ్ళగలుగుతున్నామా లేదా అంటే ఏమో కొంత ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. అందుకే భగవంతుడు తానే స్వయంగా తన యొక్క ఔపనిషత్తత్వాన్ని వీడి దివ్యమంగళ విగ్రహ రూపంలోకి భగవంతుడు విచ్చేశాడు. దానినే అర్చావతారము అని అంటాం మనం. తిరుమలాది దివ్య క్షేత్రాలలో సకల మనుజ నయన విషయతాంగతో మూర్తి విశేష అని చెప్పినట్లుగా మనందరికీ కూడా కనులకు కనపడేటువంటి అర్చావతారంలో విచ్చేశాడు భగవంతుడు. అయితే అర్చావతారంలో విచ్చేసినటువంటి మరి ఆ భగవంతుణ్ణి మనం ఎలా సేవించాలి? ఎలా భగవంతుణ్ణి మనం స్తుతించాలి? ఎలా భగవంతుడి యొక్క కైంకర్యంలో మనమందరం కూడా మన జీవితాన్ని నిమగ్నం చేసుకోవాలి? మరి ఈ మార్గాన్ని మనకు ఎవరు తెలియజేస్తారు? ఆ మార్గాన్ని తెలియజేయడానికే సాక్షాత్తు భూదేవి అంశగా ఈ భూసుతగా భూజాతగా అమ్మవారు గోదా అమ్మవారు ఎంతో చక్కగా జన్మించినారు. అందుకే అంటూ ఉన్నారు, కల్పాదౌ హరిణా స్వయం జనహితం దృష్ట్వైవ సర్వాత్మనా ప్రోక్తం స్వస్య చ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం. అమ్మ ఏమేమి చెబుతున్నారు అని అంటే స్వామిని ఎలా కీర్తించాలో చెప్పారు, స్వామిని ఎలా స్తుతించాలో ఈ లోకానికి నేర్పారు. ఆ స్తుతి ద్వారా, ఆ కీర్తనము ద్వారా, ఆ శరణాగతి ద్వారా స్వామివారికి పుష్పమాలికలను చక్కగా కైంకర్యము చేసేటువంటి ఒకానొక గొప్ప కార్యము ద్వారా ఎలా భగవంతుడి యొక్క భక్తి మార్గంలో మనం ముందుకు వెళ్ళాలో ఒక చక్కనైనటువంటి సోపాన మార్గాన్ని ఆ తల్లి మనందరికీ కూడా అనుగ్రహించారు. అందుకే గోదా అమ్మవారి యొక్క వైభవం మనం మాట్లాడుతూ ఉన్నాము అంటే అది ఆహా ఈరోజు కాదు, కొన్ని రోజులు ఈ జన్మాంతము మాట్లాడుతూ ఉన్నా కూడా సరిపోనటువంటి ఎంతో గొప్ప వైభవం మరి గోదా అమ్మవారి యొక్క దివ్య చరితములో ఉన్నది. ఆమె మనకు చూపించినటువంటి మార్గంలో ఉన్నది. కల్పాదిలో ఎక్కడో రసాతలంలో పడిపోయినటువంటి ఆ భూమాతను రక్షించడానికి సాక్షాత్తు భగవంతుడు వరాహావతారాన్ని ధరించి ఎంతో చక్కగా రక్షించినాడు కదా. ఆ రక్షించినటువంటి ఆ సందర్భంలో భూదేవికి చెప్పాట మహావిష్ణువు తనను ఎలా శరణాగతి చేయాలి, ఆ శరణాగతి మార్గము ఏ విధంగా ఉంటుంది, అత్యంత సులువుగా తనను పొందేటువంటి స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి, ఆ మార్గ వైభవం ఏమిటో ఆ తల్లికంతా కూడా ఉపదేశం చేశారట సాక్షాత్తు మహావిష్ణువు.
ఆ తల్లి అనుకున్నది, మరి ఈ ఉపదేశాన్ని నేను కూడా నా బిడ్డలందరికీ తెలియజేయాలి కదా. అందుకే నా బిడ్డలకి ఆ భగవంతుణ్ణి పొందేటువంటి మార్గాన్ని నేను తెలియచేయాలి అని అనుకున్నదేమో తల్లి. సర్వేషాం ప్రకటం విధాతు మనిషం శ్రీధన్వి నవ్యే పురే. శ్రీధన్వి నవ్యే పురే అంటే శ్రీవల్లి పుత్తూరు అని అర్థం. శ్రీధన్వి నవ్యే పురే సర్వేషాం ప్రకటం విధాతు మనిషం. భగవంతుణ్ణి పొందేటువంటి మార్గాన్ని ప్రతి ఒక్కరికి కూడా ప్రకటించాలి, అందరికీ కూడా ప్రపంచీకరణం చేయాలి, ప్రతి ఒక్కరికి కూడా ఆ మార్గాన్ని ఉపదేశించాలనేటువంటి గొప్ప సంకల్పంతో ఆ తల్లి ఆ క్షేత్రంలో పుట్టి జాతాం వైదిక విష్ణు చిత్తతనయాం గోదాం ఉదారాం స్తుమహా. అటువంటి గోదా అమ్మవారిని సదా సర్వదా మనం అందరం కూడా నమస్కారం చేయాలి. అటువంటి ఆ తల్లి యొక్క దివ్యక్షేత్రము నుండి వచ్చేసినటువంటి అదిగో ఆ పవిత్ర మాలలను స్వాములు శిరసా ధరించి స్వామివారి చెంతకు తీసుకొని వెళ్ళడానికి ఇదిగో ఉద్యుక్తులవుతూ ఉన్నారు. ఆ గొప్పదైనటువంటి కార్యాన్ని ప్రస్తుతం మనమందరం కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనమందరం కూడా దర్శనం చేసుకోగలుగుతూ ఉన్నాం. అదిగో ఆ పూమాలలు, అందులో అమ్మవారు స్వయంగా తయారు చేసినటువంటి ఆ చిలుకలు, అమ్మవారి యొక్క తిరువస్త్రములు, ఇవన్నీ కూడా చక్కగా వారు స్వీకరించి స్వామివారి చెంతకు చేరుకుంటూ ఉన్నారు ఆ వైష్ణవాగ్రేసరులైనటువంటి స్వాములందరూ కూడా. అందుకే మనం అందరం కూడా కోరుకుందాం, నిత్యాభూషా నిగమ శిరసాం నిస్సమోత్తుంగవార్తా కాంతో యస్యాః కుచ విలులుతైః కాముకోమాల్యరత్నైః సూక్త్యా యస్యాః శృతి సుభగయా సుప్రభాతా ధరిత్రీ సైషా దేవీ సకల జననీ సించతాం మామపాంగైః. సైషా దేవీ సకల జననీ సించతాం మామపాంగైః. భగవంతుడు ఎలాంటి వారు అంటే నిత్యాభూషా నిగమ శిరసాం నిస్సమోత్తుంగవార్త అంటూ ఉన్నారు. భగవంతుడు చాలా గొప్పవాడు. వేదాంత వేద్యుడైనటువంటి ఆ భగవంతుడికి అందేటువంటి ఆ మాలల ఉత్సవాన్ని మనమందరం కూడా వీక్షిద్దాం, గోవిందనామస్మరణం చేద్దాం. నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద.
ఇష్టపాలక గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్యాభూషా నిగమ శిరసాం నిస్సమోత్తుంగవార్త కాంతో యస్యాః కచ విలులుతైః కాముకోమాల్యరత్నైః సూక్త్యా యస్యాః శృతిశుభగయా సుప్రభాతా ధరిత్రీ సైషా దేవీ సకల జనని శించతాం మామపాంగైః. గోదా అమ్మవారి యొక్క తిరుమాలను స్వీకరించి భగవన్నామ స్మరణముతో వైష్ణవాగ్రేసరుడు స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఆ మాలలను స్వామి చెంతకు చేరుస్తూ ఉన్నారు. ఆ భగవంతుడు ఎలాంటివాడు అంటే కీర్తనం చేస్తూ ఉన్నారు. నిత్యాభూషా నిగమశిరసాం నిస్సమోత్తుంగవార్త. భగవంతుడు ఎలాంటివాడు అంటే సకల వేదాంతములన్నింటికీ కూడా ప్రతి వేదవాక్యము ద్వారా కూడా తానే ప్రతిపాద్యుడవుతూ ఉంటాడు. అటువంటి వేదాంత వేద్యుడైనటువంటి వాడు ఆ గోవిందుడు లోపల కటివరద హస్తాలతో మరి ఆనందనిలయంలో అర్చావతారంలో స్వామి వేంచేసి ఉన్నాడు. వేదాంత వేద్యుడు, రూపము లేనటువంటి వాడు, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ గోవిందుడు మరి మన కోసము ఒక అర్చావతారాన్ని ధరించి మనలాంటి సామాన్య భక్తులను అనుగ్రహించడానికి చక్కగా దివ్యమంగళ విగ్రహ స్వరూపంలో స్వామి వేంచేసి ఉన్నారు. మరి ఆయన ఇంకా ఎలాంటి వాడు? నిస్సమోత్తుంగవార్త. ఆయనకి సమమైనటువంటి వారు కానీ ఆయన కన్నా అధికులైనటువంటి వారు కానీ కనీసము ఊహిద్దామన్నా కూడా ఎవరూ లేరు అని వర్ణన చేస్తూ ఉన్నారు. మరి అటువంటి గోవిందుడికి ఎవరు ప్రీతిపాత్రమైనటువంటి వారు అంటే గోదా అమ్మవారు అంటున్నారట. గోదా అమ్మవారే స్వామికంత ప్రీతిపాత్రమైనటువంటి వారు. కాంతాయస్యాః. ఎందుకని? కారణమేమిటి అంటే కుచ విలులుతైః కాముకోమాల్యరత్నైః. ఆమె ధరించినటువంటి మాల్యరత్నములను ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అనంటే ఇది ఎంత గొప్ప వైభవం! ఆమంటే ఎంత ప్రీతి లేకపోతే ఆమె ధరించినటువంటి మాలలను స్వామి ఇష్టపడతాడు. అయితే మనం ఒక మారు గమనించాలి. అమ్మవారు ధరించినటువంటి మాలలను స్వామి ఇష్టపడడంలో గల కారణం ఏమై ఉంటుంది?
బాగా మనం యోచించి తాత్వికంగా గనక అందులో ఉండేటువంటి సారాన్ని జ్ఞానాన్ని గ్రహించేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ కారణము ఒకటి మనకు బోధపడుతుంది. ఏమిటా కారణము అనంటే భగవంతుడు తానే స్వయంగా సకల భక్తులు అందరినీ కూడా రక్షించడానికి ఎన్నో అవతారాలలో విచ్చేసి ఎన్నో విధాలుగా జ్ఞాన ప్రబోధనం చేసి మనందరినీ కూడా ముక్తి మార్గం వైపుకి తీసుకుని వెళ్ళాలని భగవంతుడు ఎంతగానో ప్రయత్నించి తానే స్వయంగా అనేక గురు రూపములను కూడా ధరించి స్వామి మనకు ఎన్నో ఉపదేశాలు చేసినా కూడా మనమందరం మరి ముక్తి మార్గానికి చేరువ కాగలిగామా అంటే ఏమో కొంత వెళ్ళగలిగాము, కానీ పరిపూర్ణంగా వెళ్ళలేకపోయాం. అందుకే ఒక చక్కనైనటువంటి జ్ఞాన ప్రబోధనం మనకు కలగాలి అనంటే ఈ లోకంలో ఇద్దరు మాత్రమే ఆ జ్ఞానాన్ని మనకు అందించగలరు. ఒకరు కన్న తల్లి, రెండవది గురువు. కన్న తల్లి అయినా చెప్పాలి, జాగ్రత్తగా మనం వింటాం. గురువైనా చెప్పాలి, అప్పుడు మనకు ఆ గురు హితబోధ మనకు జీవితంలో ఎంతో గొప్పగా మనందరికీ కూడా ఉపకరిస్తుంది. అందుకే భగవంతుడు తానే స్వయంగా గురు రూపంలో వచ్చి చెప్పాడు, తానే స్వయంగా పితృరూపంలో వచ్చి చెప్పాడు. కానీ మరి కన్న తల్లి రూపంలో వచ్చి ఎవరి మనకు ముక్తి మార్గమును గురించి ఉపదేశం చేస్తారు అనంటే సాక్షాత్తు ఆ భూమాత భూజాతగా జన్మించి తులసీ కారణోద్భవ అన్నట్లుగా తులసీవనంలో జన్మించి భగవంతుణ్ణి పొందేటువంటి స్తుతి మార్గాన్ని మనందరికీ కూడా అనుగ్రహించారు. ఆహా, భగవంతుడు అనుకున్నాడు, ఈ గోదా అమ్మ ఎంత చక్కగా చేస్తోంది. ఈ గోదా నన్ను పొందేటువంటి మార్గాన్ని తానే స్వయంగా అత్యంత సులభముగా గాన రూపంలో అందిస్తోంది కదా అని ఆమె మీద ఉండేటువంటి ఎంతో గొప్ప గౌరవాభిమానాలతో ఆమె ధరించినటువంటి మాలను తాను ధరించడానికి కోరిక కొన్నాడట గోవిందుడు. మరి అటువంటి మాల మరి స్వామివారి చెంతకు చేరుకుంటూ ఉన్నది. మనందరం కూడా వీక్షించి తరిద్దాం, గోవిందనామ స్మరణ చేద్దాం. పద్మావతి ప్రియ గోవింద, ప్రసన్నమూర్తి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శంఖ చక్రధర గోవింద, శాంగ గదాధర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. విరజాతిరస్థ గోవింద, విరోధి మర్దన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. సాలగ్రామధర గోవింద, సహస్రనామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. లక్ష్మీ వల్లభ గోవింద, లక్ష్మణాగ్రజ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. కస్తూరి
తిలక గోవింద కాంచనాంబర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఏడు కొండల గోవింద ఏకస్వరూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద రామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమదయాకర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వడ్డి కాసుల గోవింద వసుదేవతనయ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అతిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద
జనార్దనమూర్తి గోవింద, జగత్స్వరూప గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. అభిషేక ప్రియ గోవింద, ఆపన్నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. రత్న కిరీట గోవింద, రామానుజనుత గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. స్వయం ప్రకాశ గోవింద, ఆశ్రిత పక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య శుభప్రద గోవింద, నిఖిల లోకేశ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఆనంద రూప గోవింద, ఆద్యంతరహిత మాతా చేత్ తులసీ, పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్, భ్రాతా చేత్యది శేఖరః ప్రియతమః శ్రీరంగధామా యది, జ్ఞాతారస్తనయాస్త్వదుక్తి సరసస్యక్తేన సంవర్ధితాః, గోదా దేవి కథం త్వమన్యసులభా సాధారణా శ్రీరసీ, గోదా దేవి కథం త్వమన్యసులభా సాధారణా శ్రీరసీ. గోదా అమ్మవారి యొక్క మాత ఎవరు అంటే వర్ణన చేస్తూ ఉన్నారు. మాతా చేత్ తులసీ, మహావిష్ణువుకి ఈ లోకంలో అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది తులసీదళం. అటువంటి తులసి కాననంలో జన్మించినటువంటిది ఆ గోదా అమ్మవారు. ఆమెకు తల్లి ఎవరు అంటే తులసి అమ్మవారు. మాతా చేత్ తులసీ, పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్. ఆ భగవంతుడి యొక్క చిత్తము అనే పేరు కలిగినటువంటి ఆ విష్ణు చిత్తుల వారు అదుగో ఆ తల్లికి సాక్షాత్తు తండ్రిగా. భ్రాతా చేద్యది శేఖరః ప్రియతమః శ్రీరంగధామా యది. మరి ఆ అమ్మవారికి భ్రాత ఎవరు అంటే యతిశేఖరుడు అంటూ ఉన్నారు. మరి తన యొక్క పతి ఎవరు? ప్రియతమః శ్రీరంగధామా. ఆ రంగనాథుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆ తల్లికి గోదా అమ్మవారికి పతి. మరి ఆ తల్లికి సంతానము ఎవరు అంటే సంతానమంతా కూడా మనమే. ఎవరెవరైతే ఆ తల్లి చూపినటువంటి మార్గంలో, ఆ స్తుతి మార్గంలో, ఆ శరణాగతి మార్గంలో మనమందరం కూడా చక్కగా ఆ భగవత్ సేవనంలో వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ తల్లికి బిడ్డలే. అందుకే అంటున్నారు జ్ఞాతారహ తనయాహ. ఆ తనయులు మరి ఏం చేస్తారు అంటే మామూలుగా తల్లి తన యొక్క బిడ్డలకి తన యొక్క స్తన్యమును పంచి వారి యొక్క వృద్ధిని, వారి యొక్క జ్ఞానాన్నంతటినీ కూడా పెంచుతూ ఉంటుంది కదా.
మరి ఇక్కడ ఆ స్తన్యపానము ఏమిటి అంటే వర్ణనం చేస్తూ ఉన్నారు. జ్ఞాతారహ తనయాహ త్వదుక్తి సరసస్తన్యేన సంవర్ధితా. ఆ అమ్మవారు చెప్పినటువంటి సూక్తులు ఏవైతే ఉన్నాయో, భగవంతుణ్ణి పొందింపజేసేటువంటి ఆ దివ్య పాశురములు ఏవైతే ఆ తల్లి మనందరికీ కూడా ఉపదేశం చేసినదో, ఆ ఉపదేశమే మనందరికీ కూడా ఆ తల్లి అందిస్తూ ఉన్నటువంటి స్తన్యపానము. దానిని ఎవరైతే పొందగలుగుతారో, ఎవరైతే ఆ సూక్తులను అర్థం చేసుకోగలుగుతారో, వారు తప్పక భగవంతుణ్ణి పొందుతారు, వృద్ధిని పొందుతారు అనేటువంటి తత్వాన్ని ఇక్కడ మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అటువంటి తల్లి ధరించినటువంటి మాల, భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాల, అదుగో స్వామివారి యొక్క దివ్య ఆలయ గోపుర ద్వారము నుండి లోపలికి ప్రవేశిస్తూ ఉన్నది. మనమందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మన గృహాలలోనే ఉంటూ ఇంత గొప్ప హృదయమైనటువంటి గొప్ప భక్తి పారవశ్యయుక్తమైనటువంటి సన్నివేశాన్ని మనం అందరం కూడా చూడగలుగుతూ ఉన్నాము అంటే ఇది మనందరి యొక్క జన్మ జన్మాంతర సుకృతం. మరి అంత గొప్ప భక్తి భావనను కూడా మన హృదయంలో మనం పెంపొందించుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అదుగో సాక్షాత్తు జియ్యంగారు స్వాముల వారు కూడా ఆ స్వామి మాలను, ఆ తల్లి మాలను ధరించి స్వామి చెంతకు చేరుస్తూ ఉన్నారు. ఎంత గొప్పదైనటువంటి సంఘటన ఇది. జ్ఞాతారహ తనయాహ సంవర్ధితాః గోదాదేవి కథం త్వమన్య సులభా సాధారణా శ్రీరసీ. మరి అంత గొప్ప తత్వము ఉన్నది కదా తల్లి, నువ్వు సాధారణా శ్రీ ఎందుకు అవుతావు? సాధారణమైనటువంటి లోకంలో మనం అనుకునేటువంటి శ్రీ ఏదైతే ఉన్నదో అది చెంచల, ఒకరి దగ్గర ఉండదు. కానీ ఈ భూజాత అయినటువంటి గోదా అమ్మవారు మనకు అనుగ్రహించినటువంటి జ్ఞానము సామాన్యమైనటువంటిది కాదు కదా, అది శాశ్వత జ్ఞానము, ముక్తిని పొందించేటువంటి జ్ఞానం కనుక ఆ తల్లి సాధారణ శ్రీ కాదు, ఎంతో విశేషమైనటువంటి పురుషకారిణి అని మనం అందరం కూడా భావనం చేయాలి. విశిష్టాద్వైత తత్వంలో పురుషకారత్వం అనేటువంటి పదము ఎంతో వైభవమైనటువంటి అర్థాన్ని, చాలా గంభీరమైనటువంటి భావాన్ని మనకు తెలియజేస్తుంది. పురుషకారత్వము అంటే భగవంతుడి యొక్క హృదయాంతరాళాలలో ఏ సంకల్పమైతే ఉంటుందో దానిని స్వయంగా తెలుసుకొని మలుచుకునేటువంటి ఆ స్త్రీకి ఉండేటువంటి ఒకానొక గొప్ప తత్వాన్ని, ఆ అమ్మవారికి ఉండేటువంటి తత్వాన్ని పురుషకారత్వం అనేటువంటి పదంతో గొప్పలు వర్ణనం చేస్తూ ఉంటారు. అలా నిజంగా భగవంతుడి యొక్క హృదయాంతరాలలో ఉండేటువంటిది ఒకే ఒక్క తత్వం ఏమిటంటే, నా భక్తులందరూ కూడా భక్తి మార్గంలో ముందుకు సాగుతూ ఆనందంగా బ్రతకాలి అనేటువంటిది భగవంతుడి యొక్క హృదయాంతరాళాల్లో ఉండేటువంటి మాట. మరి ఆ మాటకు సాకార రూపాన్ని తీసుకొచ్చినటువంటి ఆ తల్లి, ఆ గోదా అమ్మవారు, అటువంటి గోదా అమ్మవారి యొక్క మాలా శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం. గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద.